లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మైక్ ముందు రెచ్చిపోవడం, తర్వాత తప్పుగా అర్థం చేసుకున్నారంటూ కవరింగ్లు చేసుకోవడం అడపాదడపా మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాగే ఓ టాప్ స్టార్ పై నెగటివ్ కామెంట్స్ చేశాడు ఈ వెటరన్ కమెడియన్. ఇప్పుడు ఆ కామెంట్స్ నెట్టింట సెన్సేషన్ కావడంతో అబ్బే నేను అలా అనలేదు అంటూ ఇప్పుడు కవరప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడట. నిన్న కాక మొన్న చూశాం, వాడెవడో ఎర్రచందనం దుంగల దొంగ, వాడు హీరో, ఇటీవల హీరో పాత్రలకు అర్థాలే మారిపోయాయి అంటూ ఇటీవల జరిగిన హరికథ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 చిత్రాన్ని ఉద్దేశించే రాజేంద్ర ప్రసాద్ ఈ కమెంట్స్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ వివాదం ముదరడంతో తాజాగా రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చాడు. తాను పుష్ప సినిమాపై నెగటివ్ గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి మొదట నవ్వుకున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా ఒక్క వివాదం లేదు కదా, కొత్తగా ఇది వచ్చిందంటూ ఎంజాయ్ చేశానన్నారు. కానీ అల్లు అర్జున్ ను ఉద్దేశించి మాత్రం అనలేదు అని నటకిరీటి స్పష్టం చేశారు. ఇక బన్నీ తనకు కొడుకులాంటి వాడని, అతడిని అలా ఎందుకంటానని పేర్కొన్నారు. అల్లు అర్జున్ నువ్వు నా బంగారం, లవ్ యూ అంటూ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. చూడాలి మరి బన్నీ ఫ్యాన్స్ నటకిరీటి వారి మాటలు విని సర్దుకుపోతారా లేక ఇంకా రచ్చ చేస్తారా? For more videos like this, subscribe Big TV channel.